అప్పుడేమో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కొందరికే అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మరికొద్ది రోజులు భరిస్తామని, తర్వాత వాళ్ళు ఇటుకలతోనే కొడితే తాము రాళ్లతో కొడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్కి 30 సీట్లు కూడా రాకపోవచ్చునని ఎద్దేవా చేశారు. వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతక క్రిమినల్ పనులు. అందుకే నేననేది, ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కూర్చునే ఈ డూడు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దులాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతో నేను కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే